హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వెలాసిటీ లెర్నర్స్. మనం ఈ వీడియోలో మ్యాథమెటిక్స్ మెథడాలజీ ప్రాక్టీస్ సెషన్ 3లో భాగంగా ఆగమన నిగమన బోధనా పద్ధతులకు సంబంధించిన 25 బిట్స్ అనేవి చూద్దాము. ఆల్రెడీ ఈ ప్రాక్టీస్ సెషన్కి సంబంధించిన నోట్స్ అనేది మన టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేశాను. సో అందరూ బాగా ప్రిపేర్ అవ్వి ఈ ప్రాక్టీస్ సెషన్కి అటెండ్ అయ్యారనుకుంటున్నాను. సో నెక్స్ట్ ప్రాక్టీస్ సెషన్కి సంబంధించిన నోట్స్ కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేశాను. సో ఎవరైనా ఇంకా మన టెలిగ్రామ్లో జాయిన్ అవ్వకపోతే మన టెలిగ్రామ్ లింక్ అనేది కామెంట్ బాక్స్లో ఇస్తున్నాను. అందరూ జాయిన్ అవ్వి నెక్స్ట్ టాపిక్ని బాగా ప్రిపేర్ అవ్వి నెక్స్ట్ ప్రాక్టీస్ సెషన్కి అటెండ్ అవ్వండి. అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేసి మనలా ఎస్ఏ మ్యాథ్స్కి ప్రిపేర్ అవుతున్న మరికొంతమంది మిత్రులకు ఈ వీడియో చేరేటట్టయితే చేద్దాము. ప్రతి క్వశ్చన్కి కూడా ఆన్సర్ అనేది కామెంట్ చేయడానికి ట్రై చేయండి. ఈ విధంగా కామెంట్ చేయడం వల్ల మీకు ఆన్సర్ అనేది మైండ్లో ఫ్రీజ్ అవుతుంది. నేను ప్రతి బిట్ చదివిన తర్వాత కంపల్సరీగా 3 నుంచి 5 సెకండ్స్ అనేది గ్యాప్ ఇస్తాను. ఈ గ్యాప్లో మీరు ఆన్సర్ అనేది కామెంట్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, వీడియోలోకి అయితే వెళ్దాం. ఫస్ట్ బిట్, ఆగమన ఉపగమాన్ని ప్రవేశపెట్టింది ఎవరు? ఆప్షన్ 1 పెస్టాలజీ, ఆప్షన్ 2 ఫ్రాన్సిస్ బేకన్, ఆప్షన్ 3 కొమీనియస్, ఆప్షన్ 4 స్టీవెన్సన్. సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి. మనకి ఆగమన ఉపగమాన్ని ప్రవేశపెట్టింది ఎవరంటే ఆప్షన్ 2 ఫ్రాన్సిస్ బేకన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. బిట్, ఒక సార్వత్రిక సత్యాన్ని రుజువు చేయడాన్ని డాష్ అంటారు? ఆప్షన్ 1 ఆగమనం, ఆప్షన్ 2 నిగమనం, ఆప్షన్ 3 విశ్లేషణం, ఆప్షన్ 4 ఏది కాదు. సరైన సమాధానాన్ని వెంటనే కామెంట్ చేయండి. ఒక సార్వత్రిక సత్యాన్ని రుజువు చేయడాన్ని మనం ఆప్షన్ 1 ఆగమనం అంటాం. ఓకేనా, ఈ బిట్టికి సరైన సమాధానం ఆప్షన్ 1 ఆగమనం. నెక్స్ట్ బిట్, ఆగమన ఉపగమం యొక్క సూత్రం కానిది? ఆప్షన్ 1 మూర్త విషయాల నుంచి అమూర్త విషయాల వైపు, ఆప్షన్ 2 తెలిసిన విషయాల నుంచి తెలియని విషయాల వైపు, ఆప్షన్ 3 ఉదాహరణల నుంచి సామాన్యీకరణకి లేదా సూత్రాల వైపు, ఆప్షన్ 4 సామాన్యీకరణ నుంచి ప్రత్యేక అంశాల వైపు. సరైన సమాధానాన్ని కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ క్రింది వాణిలో ఆగమన ఉపగమం యొక్క సూత్రం కానిది అంటే ఆప్షన్ 4 సామాన్యీకరణ నుంచి ప్రత్యేక అంశాల వైపు. సో మనకి ఆగమన ఉపగమంలో ప్రత్యేక అంశాల నుంచి సామాన్యీకరణ అంశాలకు వెళ్తాం తప్ప సామాన్య అంశాల నుంచి ప్రత్యేక అంశాలకి వెళ్ళాము. సో మనకి ఈ బిట్టికి సరైన సమాధానం ఆప్షన్ 4 సామాన్యీకరణ నుంచి ప్రత్యేక అంశాల వైపు. సో ఆగమన ఉపగమం యొక్క సూత్రం కానిది అంటే ఆప్షన్ 4 సామాన్యీకరణ నుంచి ప్రత్యేక అంశాల వైపు ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్, ఈ పద్ధతిలో విద్యార్థుల స్వయం వ్యాసంగం అంటే సెల్ఫ్ యాక్టివిటీ ఉంటుంది. ఆప్షన్ 1 నిగమన పద్ధతి, ఆప్షన్ 2 సంశ్లేషణ పద్ధతి, ఆప్షన్ 3 ఆగమన పద్ధతి, ఆప్షన్ 4 విశ్లేషణ పద్ధతి. సరైన సమాధానాన్ని వెంటనే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మనకి సరైన సమాధానం వచ్చేసినప్పటికీ ఆప్షన్ 3 ఆగమన పద్ధతిలో విద్యార్థులకు సెల్ఫ్ యాక్టివిటీకి ఛాన్స్ ఉంటుంది. సో ఆప్షన్ 3 ఆగమన పద్ధతి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్, ఆగమన పద్ధతి యొక్క మారు పేరు కానిది? ఆప్షన్ 1 అనుమానోపపత్తి పద్ధతి, ఆప్షన్ 2 అనుగమన పద్ధతి, ఆప్షన్ 3 రాబట్టే పద్ధతి, ఆప్షన్ 4 సూత్ర ప్రయోగ పద్ధతి. సరైన సమాధానాన్ని వెంటనే కామెంట్ చేయండి. ఆగమన పద్ధతి యొక్క మారు పేరు కానిది అంటే ఆప్షన్ 4 సూత్ర ప్రయోగ పద్ధతి. మనం ఆగమన పద్ధతి అనేది సూత్రీకరణ పద్ధతి తప్ప సూత్ర ప్రయోగ పద్ధతి కాదు. సూత్ర ప్రయోగ పద్ధతి అంటే నిగమన పద్ధతి. ఈ బిట్లో మనకి 2 బిట్స్కి ఆన్సర్స్ అనేవి దొరుకుతాయి. సో ఆగమన పద్ధతికి మారు పేర్లు ఏంటి? అనుమానోపపత్తి పద్ధతి, అనుగమన పద్ధతి, రాబట్టే పద్ధతి. అదేవిధంగా సూత్ర ప్రయోగ పద్ధతి అంటే నిగమన పద్ధతి. ఆగమన పద్ధతి మారు పేరు కానిది సూత్ర ప్రయోగ పద్ధతి. ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్, క్రింది వాణిలో ఉపగమం పద్ధతిగా పిలువబడేది? ఆప్షన్ 1 ఆగమన పద్ధతి, ఆప్షన్ 2 నిగమన పద్ధతి, ఆప్షన్ 3 యూక్లిడ్ శోధనా పద్ధతి, ఆప్షన్ 4 2 మరియు 3. సరైన సమాధానాన్ని వెంటనే కామెంట్ చేయండి. క్రింది వాణిలో మనకి ఉపగమం పద్ధతిగా పిలువబడేది నిగమన పద్ధతి. అదేవిధంగా ఆప్షన్ 3 యూక్లిడ్ శోధనా పద్ధతి అన్నా నిగమన పద్ధతి అన్నా ఒక్కటే. కాబట్టి మనకి ఈ బిట్టికి సరైన సమాధానం ఆప్షన్ 4 2 మరియు 3. అంటే ఉపగమం పద్ధతి అనే నిగమన పద్ధతిని అంటారు, నిగమన పద్ధతి అనే యూక్లిడ్ శోధనా పద్ధతి అని కూడా అంటారు. సో ఈ బిట్టికి సరైన సమాధానం ఆప్షన్ 4 2 మరియు 3. నెక్స్ట్ బిట్, ఆగమన పద్ధతికి విపర్యం. ఆప్షన్ 1 సూత్రీకరణ పద్ధతి, ఆప్షన్ 2 నిగమన పద్ధతి,
ఆప్షన్ 3 సంశ్లేషణ పద్ధతి, ఆప్షన్ 4 విశ్లేషణ పద్ధతి. ఆగమన పద్ధతికి విపర్యం ఆప్షన్ 2 నిగమన పద్ధతి. ఆగమన పద్ధతికి విపర్యం ఏంటి? నిగమన పద్ధతి. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్, జతపరుచుము. ఆగమన పద్ధతి, నిగమన పద్ధతి, విశ్లేషణ పద్ధతి, సంశ్లేషణ పద్ధతి. మనకి ఇక్కడ ఆగమన పద్ధతిలో సూత్రాన్ని తయారు చేస్తాం, అదేవిధంగా నిగమన పద్ధతిలో సూత్రాన్ని వినియోగిస్తాం. విశ్లేషణ పద్ధతి అనేది ఆలోచన ప్రక్రియ, అదేవిధంగా సంశ్లేషణ పద్ధతి అనేది ఆలోచన ఫలితం. ఓకేనా, ఒకసారి అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ బిట్, ఉపాధ్యాయుడు ఆగమన ఉపగమం ద్వారా బోధన చేసేటప్పుడు కనీసం ఎన్ని ఉదాహరణలు ఇస్తే బాగుంటుంది? ఆప్షన్ 1 2, ఆప్షన్ 2 3, ఆప్షన్ 3 4, ఆప్షన్ 4 5. సరైన సమాధానాన్ని వెంటనే కామెంట్ చేయండి. ఉపాధ్యాయుడు ఆగమన ఉపగమం ద్వారా బోధన చేసేటప్పుడు కనీసం 3 ఉదాహరణలు ఇస్తే బాగుంటుంది. ఆప్షన్ 2 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్, 10 భుజాల గల కుంభాకార బాహుభుజి అంతర కోణాల మొత్తం ఎంత? ఈ సమస్యను విద్యార్థి n భుజాలు గల కుంభాకార బాహుభుజి అంతర కోణాల మొత్తం సూత్రాన్ని ఉపయోగించి సాధించడం జరిగింది. అయితే ఇది ఏ పద్ధతి అని అడుగుతున్నారు. ఆప్షన్ 1 ఆగమన పద్ధతి, ఆప్షన్ 2 ఉపగమం పద్ధతి, ఆప్షన్ 3 సూత్ర ప్రతిక్షేపణ పద్ధతి, ఆప్షన్ 4 2 మరియు 3. మనకి ఇక్కడ సూత్రాన్ని ఉపయోగించడం జరిగింది అని చివరిలో మెన్షన్ చేశాడు. సూత్రాన్ని ఉపయోగించి సాధించాడు. సూత్రాన్ని వినియోగించడం మనకి ఎక్కడ జరుగుతుంది? నిగమన పద్ధతిలో జరుగుతుంది. కాకపోతే మనకి ఆప్షన్లో నిగమన పద్ధతి అని ఇవ్వలేదు. సో ఆప్షన్ 2 ఉపగమం పద్ధతి అన్నా నిగమన పద్ధతి అన్నా ఒకటే. అదేవిధంగా ఆప్షన్ 3 సూత్ర ప్రతిక్షేపణ పద్ధతి అన్నా నిగమన పద్ధతి అన్నా ఒక్కటే. సో మనకి ఆప్షన్ 4 2 మరియు 3 అంటే ఉపగమం పద్ధతి మరియు సూత్ర ప్రతిక్షేపణ పద్ధతి అన్న నిగమన పద్ధతి అన్న ఒకటే. ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్, ఆగమన పద్ధతిలో గల దోషం. ఆప్షన్ 1 విషయశోధన విషయాన్వేషణ, ఆప్షన్ 2 జ్ఞాన నిర్మాణ ప్రక్రియ, ఆప్షన్ 3 ఆవర్తనానికి అవకాశం తక్కువ, ఆప్షన్ 4 స్వయం వ్యాసంగం. ఆగమన పద్ధతిలో గల దోషం ఆవర్తనానికి అవకాశం తక్కువ ఉండడం. సో ఆప్షన్ 3 ఆవర్తనానికి అవకాశం తక్కువ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్, మనోవైజ్ఞానిక ప్రాతిపదిక లేనట్టి గణిత బోధనా పద్ధతి. ఆప్షన్ 1 అన్వేషణ పద్ధతి, ఆప్షన్ 2 నిగమన పద్ధతి, ఆప్షన్ 3 ఆగమన పద్ధతి, ఆప్షన్ 4 ప్రయోగశాల పద్ధతి. మనకి మనోవైజ్ఞానిక ప్రాతిపదిక లేనట్టి గణిత బోధనా పద్ధతి ఆప్షన్ 2 నిగమన పద్ధతి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్, ఏ ఒక సమితి n ఆఫ్ a ఈజ్ ఈక్వల్ టు k అయినా సమితి ఏకి ఏర్పడే ఉపసమితుల సంఖ్య 2k అనే సూత్రస్థాపనకు అనువైన పద్ధతి. సూత్రాన్ని స్థాపిస్తున్నాం, గుర్తుపెట్టుకోండి. ఆప్షన్ 1 ప్రాజెక్ట్ పద్ధతి, ఆప్షన్ 2 అన్వేషణ పద్ధతి, ఆప్షన్ 3 సంశ్లేషణ పద్ధతి, ఆప్షన్ 4 ఆగమన పద్ధతి. సరైన సమాధానాన్ని కామెంట్ చేయండి. మనకి సూత్ర స్థాపన అనేది ఏ పద్ధతిలో జరుగుతుంది? ఆప్షన్ 4 ఆగమన పద్ధతిలో జరుగుతుంది. సో ఈ బిట్కి సరైన సమాధానం వచ్చేసినప్పటికీ ఆగమన పద్ధతి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్, తగినన్ని మూర్త ఉదాహరణలతో ఒక సూత్రం నిర్మించు పద్ధతి. ఆప్షన్ 1 సంశ్లేషణ పద్ధతి, ఆప్షన్ 2 నిగమన పద్ధతి, ఆప్షన్ 3 ఆగమన పద్ధతి, ఆప్షన్ 4 విశ్లేషణ పద్ధతి. సరైన సమాధానాన్ని కామెంట్ చేయండి. తగినన్ని మూర్త ఉదాహరణలతో ఒక సూత్రాన్ని నిర్మించు పద్ధతి అంటే ఆగమన పద్ధతి. ఆగమన పద్ధతిలో విద్యార్థికి తగినన్ని ఉదాహరణల ద్వారా ఒక సూత్రాన్ని నిర్మించడం గురించి నేర్పిస్తాం. సో ఆప్షన్ 3 ఆగమన పద్ధతి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్, విద్యార్థులకు సూత్ర ఆవిష్కరణకు సంబంధించిన సందేహాలను నివృత్తి చేయలేదు అనే దోషం కలిగిన పద్ధతి. ఆప్షన్ 1 ఆగమన పద్ధతి, ఆప్షన్ 2 నిగమన పద్ధతి, ఆప్షన్ 3 సంశ్లేషణ పద్ధతి, ఆప్షన్ 4 విశ్లేషణ పద్ధతి. సరైన సమాధానాన్ని కామెంట్ చేయండి ఫ్రెండ్స్. విద్యార్థులకు సూత్ర ఆవిష్కరణకు సంబంధించిన సందేహాలను నివృత్తి చేయలేదు అనే దోషం కలిగిన పద్ధతి నిగమన పద్ధతి. మనం నిగమన పద్ధతిలో బోధన అనేది చేసినప్పుడు డైరెక్ట్గా ఫార్ములా అనేది వేసి సమ్స్ అనేవి నేర్పిస్తాం తప్ప ఆ ఫార్ములా ఎలా వచ్చింది అనేది ఎక్స్ప్లెయిన్ చేయము. ఫార్ములా ఎలా వచ్చిందో తెలిపేది మనకి ఆగమన పద్ధతి. ఓకేనా, ఈ బిట్కి సరైన సమాధానం ఆప్షన్ 2 నిగమన పద్ధతి. నెక్స్ట్ బిట్, ఇది సంక్షిప్తమైన పద్ధతి. దీని వలన
కాలాన్ని పొదుపు చేయవచ్చు అనే ప్రయోజనం కలిగిన ఉపగమం. ఆప్షన్ 1 నిగమన పద్ధతి, ఆప్షన్ 2 ఆగమన పద్ధతి, ఆప్షన్ 3 సంశ్లేషణ పద్ధతి, ఆప్షన్ 4 విశ్లేషణ పద్ధతి. సరైన సమాధానం తెలిసినట్టయితే వెంటనే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మనకి నిగమన పద్ధతి అనేది సంక్షిప్త పద్ధతి. దీనివలన కాలాన్ని కూడా పొదుపు చేయవచ్చు. ఎందుకంటే మనం ఆగమన పద్ధతిలో ఉదాహరణలు ఇస్తూ ఫార్ములాని డిరైవ్ చేస్తాం. నిగమన పద్ధతిలో అలా కాదు, డైరెక్ట్గా ఫార్ములా చెప్పి సమ్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. కాబట్టి ఇక్కడ మనకి ఇది షార్ట్ కట్ మెథడ్, అదేవిధంగా టైంని కూడా సేవ్ చేస్తుంది. నెక్స్ట్ బిట్, ఆగమన నిగమన పద్ధతులను సమన్వయం చేసినది. ఆప్షన్ 1 డార్విన్, ఆప్షన్ 2 బర్టన్, ఆప్షన్ 3 జీవన్, ఆప్షన్ 4 పౌలర్. సరైన సమాధానాన్ని వెంటనే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఆగమన నిగమన పద్ధతులను సమన్వయం చేసింది డార్విన్. ఆప్షన్ 1 డార్విన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్, I = PTR/100 సూత్రాన్ని రాబట్టడం. ఆప్షన్ 1 ఆగమన పద్ధతి, ఆప్షన్ 2 నిగమన పద్ధతి, ఆప్షన్ 4 ప్రతిస్థాపన పద్ధతి, ఆప్షన్ 4 1 మరియు 3. సరైన సమాధానాన్ని వెంటనే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేను మీకు ప్రతి బిట్లో ఇలా 2 and 3 1 and 3 అనే ఆప్షన్ ఇవ్వడానికి కారణం ఏంటంటే ఆగమన పద్ధతికి ఉన్న ఇతర పేర్లు, అదేవిధంగా నిగమన పద్ధతికి ఉన్న ఇతర పేర్లు మీరు తెలుసుకుంటారనే ఉద్దేశంతో ఇవ్వడం జరిగింది. ఓకే, I = PTR/100 అనే సూత్రాన్ని రాబట్టడం ఆప్షన్ 1 ఆగమన పద్ధతి. అదేవిధంగా ఆప్షన్ 3 ప్రతిస్థాపన పద్ధతి అన్న ఆగమన పద్ధతి అన్న ఒక్కటే. కాబట్టి ఆప్షన్ 4 1 and 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. I = PTR/100 సూత్రాన్ని రాబట్టడం ఆప్షన్ 4 1 and 3 ఆగమన పద్ధతి, అదేవిధంగా ప్రతిస్థాపన పద్ధతి. నెక్స్ట్ బిట్, క్రింది వానిలో నిగమన పద్ధతిలోని ఒక దోషము. ఆప్షన్ 1 సమస్యల సాధన సామర్థ్యాన్ని వేగాన్ని పెంపొందించును. ఆప్షన్ 2 సంక్షిప్తమైనది మరియు సమయాన్ని పొదుపు చేస్తుంది. ఆప్షన్ 3 అవగాహన కన్నా స్మృతికి అధిక ప్రాధాన్యం ఇస్తుంది. ఆప్షన్ 4 నిగమన పద్ధతిలో తార్కిక అంశాలు సార్వజనీనం. సరైన సమాధానాన్ని వెంటనే కామెంట్ చేయండి. నిగమన పద్ధతిలో గల దోషం అవగాహన కన్నా స్మృతికి అధిక ప్రాధాన్యత ఇవ్వడం. సో ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్, బోధనాభ్యాసన ప్రక్రియలో విద్యార్థుల క్రియాశీల భాగస్వామ్యంను ప్రోత్సహించే పద్ధతి. ఆప్షన్ 1 ఉపన్యాస పద్ధతి, ఆప్షన్ 2 ఆగమన పద్ధతి, ఆప్షన్ 3 జీవిత చరిత్ర పద్ధతి, ఆప్షన్ 4 ఉపన్యాస ప్రదర్శన పద్ధతి. సరైన సమాధానాన్ని వెంటనే కామెంట్ చేసేయండి. బోధన అభ్యాసన ప్రక్రియలో విద్యార్థుల క్రియాశీల భాగస్వామ్యంను ప్రోత్సహించే పద్ధతి ఆప్షన్ 2 ఆగమన పద్ధతి. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్, ఈ పద్ధతిలో ప్రతి విషయాన్ని జ్ఞాపక శక్తి నిర్ణయిస్తుంది. ఆప్షన్ 1 ఆగమన పద్ధతి, ఆప్షన్ 2 నిగమన పద్ధతి, ఆప్షన్ 3 మూలాధార పద్ధతి, ఆప్షన్ 4 విశ్లేషణ పద్ధతి. సరైన సమాధానాన్ని వెంటనే కామెంట్ చేయండి. ఈ పద్ధతిలో ప్రతి విషయాన్ని జ్ఞాపక శక్తి నిర్ణయిస్తుంది. కరెక్ట్ ఆన్సర్ నిగమన పద్ధతి. ఫార్ములాని గుర్తు ఉంచుకుంటేనే కదా మనం సమ్మానిత చేయగలుగుతాం. సో నిగమన పద్ధతిలో జ్ఞాపక శక్తి ప్రతి విషయాన్ని నిర్ణయిస్తుంది. ఆప్షన్ 2 నిగమన పద్ధతి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్, క్రింది వానిలో ఒకటి నిగమన ఉపగమం లక్షణం కాదు. ఆప్షన్ 1 పునఃనిర్మాణానికి అవకాశం లేదు, ఆప్షన్ 2 సుదీర్ఘ విధానం, ఆప్షన్ 3 తార్కిక హేతువాదనలకు అవకాశం లేదు, ఆప్షన్ 4 జ్ఞాపక శక్తి అవసరం. సరైన సమాధానాన్ని కామెంట్ చేయండి. ఈ క్రింది వానిలో నిగమన ఉపగమం లక్షణం కానిది ఏంటంటే ఆప్షన్ 1 పునఃనిర్మాణానికి అవకాశం లేదు. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్, I = PTR/100లలో విలువలు ప్రతిక్షేపించి ఫలితం తెలపడం. ఆప్షన్ 1 నిగమన పద్ధతి, ఆప్షన్ 2 యూక్లిడ్ శోధనా పద్ధతి, ఆప్షన్ 3 ఉపగమం పద్ధతి, ఆప్షన్ 4 పైవన్నీ సరైనవే. I = PTR/100లో విలువను ప్రతిక్షేపించి ఫలితాన్ని తెలపడం నిగమన పద్ధతి. అదేవిధంగా నిగమన పద్ధతి అన్న యూక్లిడ్ శోధనా పద్ధతి అన్న ఒక్కటే. అదేవిధంగా నిగమన పద్ధతి అన్న ఉపగమం పద్ధతి అన్న ఒక్కటే. కాబట్టి ఈ బిట్టికి సరైన సమాధానం ఆప్షన్ 4 పైవన్నీ సరైనవే. నిగమన పద్ధతికి మారు పేర్లు గుర్తుపెట్టుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా. నెక్స్ట్ బిట్, ఈ పద్ధతిలో సూత్రస్థాపనం జరిగితే ఈ పద్ధతిలో సూత్రప్రయోగం జరుగుతుంది. అయితే బోధనలో ఈ రెండు ఉపగమాల సమ్మేళనం ఉపయుక్తమైనది. అయితే ఆ పద్ధతులు ఆప్షన్ 1 నిగమనం ఆగమనం,
ఆప్షన్ 2 సంశ్లేషణం విశ్లేషణం, ఆప్షన్ 3 ఆగమనం నిగమనం, ఆప్షన్ 4 విశ్లేషణం ఆగమనం. మనకి సూత్ర స్థాపనం జరిగే పద్ధతి ఏంటి? ఆగమనం పద్ధతి. అదేవిధంగా సూత్ర ప్రయోగం జరిగే పద్ధతి ఏంటి? నిగమనం పద్ధతి. సో ఆప్షన్ 3 ఆగమనం నిగమనం ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మీ అందరికీ కూడా ఈ వీడియో బాగా నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియోని తప్పనిసరిగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అదేవిధంగా నెక్స్ట్ ప్రాక్టీస్ సెషన్కి సంబంధించిన నోట్స్ మన టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. సో ఆ పీడిఎఫ్ నోట్స్ని జాగ్రత్తగా నోట్ చేసుకుని బాగా ప్రిపేర్ అయ్యి నెక్స్ట్ ప్రాక్టీస్ సెషన్కి అటెండ్ అవ్వి మ్యాక్సిమం మార్క్స్ అనేది స్కోర్ చేయండి. ఓకేనా? అందరికీ ఆల్ ది బెస్ట్ గైస్. థ్యాంక్ యూ.